నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గంలో నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు ఉపదేశం చేసేటువంటి వారు మన దేవుడైనటువంటి యేసు ప్రభు వారై ఉంటున్నారు. మనము నడవవలసినటువంటి మార్గమును మనకు బోధించేటువంటి వారు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారై ఉంటున్నారు. మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పేది మన దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారై ఉంటున్నారు. కనుక దేవుని యందు మాత్రమే మనము నమ్మిక ఉంచి దేవుని మీద మాత్రమే మన భారము వేసి నిశ్చింతగా ఈ లోకంలో మనము జీవించాలి. ఎందుకు అంటే మనకు ఉపదేశం చేసేటువంటి వారు మన తండ్రి, అదేవిధంగా మనము నడవలసిన మార్గంలో నడిపించేవారు మన తండ్రి, మన మీద దృష్టి ఉంచేటువంటి వారు మన తండ్రి అయి ఉంటున్నారు. మనకు ఆలోచన చెప్పేది మన దేవుడై ఉంటున్నాడు. ఆమేన్.